హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర బాబీ దర్శకత్వంలో నరసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న మూవీ డాకు మహారాజా. మూవీ బాలకృష్ణ కెరియర్ లోని హైయెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన మూవీగా నిలవనుంది. మరి ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించిందో ఒకసారి తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ ఒకసారి గమనిస్తే భగవత్ కేసరి 67.37 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, అలాగే వీరసింహారెడ్డి 73 కోట్ల దాకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. ఇక బోయపాటి సీన్ కాంబోలో వచ్చిన మూవీ అఖండ మూవీ 53 కోట్ల దాకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, ఇక అంతకుముందు వచ్చిన మూవీ రూలర్ ఈ మూవీ అయితే 23.75 కోట్ల దాకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే సాధించింది. ఇప్పుడు ఆ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ డాకు మహారాజా 80.70 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. ఇక ఈ మూవీ అయితే టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించిందో ఓసారి గమనిద్దాం. నైజాం లో 17.50 కోట్ల దాకా బిజినెస్ సాధించగా, లో అయితే 15.50 కోట్ల దాకా బిజినెస్ అందుకుంది. ఇక ఉత్తరాంధ్రలో అయితే 8 కోట్ల దాకా బిజినెస్ సాధించగా, ఈస్ట్ లో అయితే 6 కోట్ల దాకా బిజినెస్ అందుకుంది. అలాగే వెస్ట్ లో 5 కోట్లు, గుంటూరులో అయితే 7.20 కోట్లు, కృష్ణాలో అయితే 5.40 కోట్లు, ఇక నెల్లూరులో అయితే 2.70 కోట్ల దాకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 67.30 కోట్ల దాకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించగా, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.40 కోట్లు, ఓవర్సీస్ లో అయితే 8 కోట్ల దాకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 80.70 కోట్ల దాకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించగా, మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే 82 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి పండుగకి రిలీజ్ కానుండగా, పోటీలో చాలా సినిమాలే ఉన్నా కానీ మరి నరసింహం నందమూరి బాలకృష్ణ ఈ మూవీస్ అన్ని ఎలా డామినేషన్ చేస్తాడో చూడాలి. మరి ఈ మూవీ అయితే బాలకృష్ణ కెరియర్ లోని ఎలాంటి హిట్ అందించుద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.